అసలు గృహ చాలా భయంకరంగా ఉంది. అసలు రిఫ్లెక్షన్ చూసావా పైన? ఎక్కడికి వెళ్తున్నాడు వీడు చెప్పా పెట్టకుండా అనేసి ఆలోచిస్తున్నారు కదా అందరూ. ఏదో ఒక ఫ్లోలో వెళ్తున్నాము అనేసి అన్నట్టు కాదు. మేము వెళ్ళేదానికి ఒక పర్పస్ ఉంది, ఒక విజన్ ఉంది. నేను మా అన్న అలా కలుసుకొని వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం కొద్ది ముందుకు వెళ్ళించారు చెప్తాను చూడండి. పంట పొలాలు, పాత ఇల్లులు, గుడిలు. అమ్మో ఎంత బాగుందంటే అంత బాగుంది. రోడ్లు చూడడానికి ఎంత స్కేరీగా ఉన్నా రైడ్ చేసేటప్పుడు ఆ థ్రిల్లింగే వేరు. ఎస్పెషల్లీ ఈసారి నేను రైడ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా అన్న అన్నాడు లేదు ప్రతిసారి నువ్వేనా, నాకు ఈసారి ఛాన్స్ ఇవ్వు అనేసి అన్నారు. సో అక్కడక్కడ సైన్ బోర్డ్స్ కూడా చూస్తున్నాము. శివుడు ఆజ్ఞ లేనిదే ఒక్క ఆకు కూడా రాలదు ఊగదు అనేసి అన్నారు కదా. నేను అవి ఇప్పటి వరకు ఈరోజు జరిగిన నా సంఘటన వరకు నేను అది జస్ట్ ఒక కట్టుకథ అండ్ ఫిల్మీ మాటలు అనేసి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఈ విషయం నాతో పాటు జరిగింది అప్పుడు అనుకున్నాను నిజంగానే ఇది కట్టుకథ కాదు, నిజమే అనేసి. ఈ కనిపించే నది పేరు వచ్చేసి భీమా నది. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. బేస్డ్ ఆన్ శివపురాణం పరంగా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర చెప్తాను వినండి. త్రిపురాసుర అనేసి ఒక అసురుడు ఉండేవాడు. తను దేవతలు అండ్ మనుషులకి ఇబ్బంది పెట్టేవాడు. సో అందరూ లార్డ్ శివకి ప్రార్థన చేసుకొని తనని డిస్ట్రాయ్ చేయమని అడిగారు. సో లార్డ్ శివ తనతో ఫైట్ చేసి ఆ డెమోన్కి డిస్ట్రాయ్ చేశాడు. సో ఆ ఇంటెన్స్ ఫైట్లోనే తన బాడీ నుంచి సింగిల్ డ్రాప్ ఆఫ్ స్వెట్ ఆ మౌంటైన్లో పడింది. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది మన భీమా రివర్. సో మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేసి, నేను ఎక్కడికి వచ్చాను అనేసి. సో ఇంకెక్కడికో కాదు, మేము వచ్చింది భీమాశంకర్కే. 12 జ్యోతిర్లింగాలు ఇది ఒక జ్యోతిర్లింగమే. మై బ్యాడ్ లక్ ఏంటంటే భీమాశంకర్ క్లోజ్లో ఉంది, రినోవేషన్ పర్పస్గా ఆపేసినారంట. సో ఎవరికి అలౌ లేదు, మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఆ మూమెంట్లోనే మాకు తెలిసింది ఈ దగ్గరలోనే ఒక గుడి ఉంది అనేసి. సో ఆ గుడికి మేము విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇటు పక్క నుంచి దారి అనుకుంటా, ఆ పై నుంచి దారా, ఈ పక్కన దారా తెలీదు ఏ పక్క నుంచి దారి వెళ్తుందో. ఎవరికైనా అడిగితే బాగుంటుందేమో దారి. ప్లాన్లో లిటిల్ చేంజెస్ వచ్చింది. యాక్చువల్లీ భీమశంకర్కి వెళ్దాం అనేసి ప్లాన్ ఉన్నాం. ఆల్మోస్ట్ భీమశంకర్ దగ్గరికి వచ్చేసాము, మన గుడి దగ్గరికి. ఇంకొక 17 కిలోమీటర్స్ ఉన్నాం. అప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు ఏంటంటే రినోవేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ భీమశంకర్ మందిర్ అనేది క్లోజ్లో ఉందంట. సో అంటిల్ అన్లెస్ 3 months తర్వాతనే మళ్ళీ ఓపెన్ చేస్తారు. నా వీడియో కనుక ఎవరైనా చూస్తున్నారంటే, ఎవరైనా ప్లాన్ చేస్తున్నారంటే భీమశంకర్ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఇంకా ఆపేయండి, రావాల్సిన అవసరం లేదు. శివరాత్రికి ఓపెన్ చేస్తారు, ఒక 6 days గురించి, 1 week ఓన్లీ. మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. మార్చ్ తర్వాతనే ఏదో ఒకటి ఓపెన్ చేస్తారు అనేసి చెప్తున్నారు. అరౌండ్ 3 months. సో భీమశంకర్ లేదు అనేసి అక్కడ నుంచి తిప్పేసి ఇక్కడ దగ్గరలో ఏదో గుడి పేరు అని చెప్పారు. ఆ గుడి పేరు అన్న, గుడి పేరేంటి ఇది? ఈ గుడి పేరేంటి? అర్థం కాల. గినేరి కిల్లా. గుడి పేరు గినేరి కిల్లా అంట. సో ప్రజెంట్ ఆ గుడికి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకొని వచ్చాము. బండి చాలా దూరంలోనే పెట్టాను, దగ్గర ఒక 1/2 kilometer పైన అవతల పక్క పెట్టాను, రోడ్డుకు అవతల పక్కే. ఊరు ఒకటి ఉంది ఊరికి. ఇప్పుడు ప్రజెంట్ ఇలా
కొండల ప్రాంతం నుంచి నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూపిస్తా చూడండి. ఇదేదో చిన్న చిన్న పొలాలు ఉన్నాయి. యాక్చువల్లీ అక్కడ ఉంది గుడి పైన. ఏమండి అక్కడ ఉంది, ఆ గృహ లోపల ఉంది అనేసి గుడి అని చెప్తున్నారు. మరి ఏంటో వెళ్ళాకని తెలుస్తుంది. ఆడ వరకు మా అన్నయ్య ఆల్రెడీ ముందు నుంచి పైన నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేను వెనకాల నుంచి వస్తున్నా. నా యాక్షన్ కెమెరా తీసుకొని రాలేదు, సో అంతా మొబైల్లోనే ఇంకా చేయడం పడుతుంది. సో అలా ముందుకు వెళ్తూ మాట్లాడదాం. ఇది బోర్డా? మనం ఎక్కడ ఉన్నాం దీంట్లో? హిందీ చదవడం రాదు. భీమశంకర్ పర్వగాడ్ పేట శివలింగ్ ఇట్లా ఊరు. గుడి పేరు ఓకే. సో ఎంట్రన్స్ గేట్ అయితే వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ ఉంది అది నది, అదే భీమా నది, భీమా రివర్. సో ఫైనల్ అయితే నాకు ఇంకో ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మనకి ఫుల్ అండ్ ట్రెక్కింగ్లో నడిచింది. సిరిగిపోయింది అసలు. ఈ దారి ఎలా ఉంది తెలుసా? చూడండి, రాళ్ళు రప్పలు. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఆల్రెడీ 10 అవుతుంది, కానీ 10:30 అయింది, కానీ ఇంకా చల్లగానే ఉంది ఈ వెదర్. పక్కనే భీమాశంకర్ నది. వయసు వచ్చేస్తుంది, ఇంకా ముసలోళ్ళు అయిపోయమంటే అంతే. అమ్మా ఒకటి చూడండి, ఇది చూడండి. ఈ అమ్మ, ఇది అసలు ఏం దారారా? ఇది దారి అంటారు ఎవడన్నా? దీనిపైన ఇప్పుడు ఎక్కుంటూ వెళ్ళాలి. దీని చిరిగిపోయింది, కానీ ఒక రకంగా చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా. ఆ బర్డ్స్ సౌండ్ చాలా అంటే చాలా గ్రేట్. వినడానికి ఎంతో మనశ్శాంతి. అలిసిపోయామన్నా. అమ్మా నాయన, అక్కడి నుంచి వచ్చాము కదా, ఆ లాస్ట్ నుంచి, ఆ ఊరు నుంచి వచ్చాము. మా బైక్ లాస్ట్లో బైక్ ఆడ పెట్టేసాము. అంతా ఆడ నుంచి ఈడ వరకు. ఈ చెట్టు అయితే చాలా యూనిక్గా ఉంది. వావ్. యాక్చువల్లీ ఇలాంటి చెట్టు నేను మా ఊర్లో సీ బీచ్ సైడ్లో అయితే చూసినాను. దాని దగ్గర 1000 ఫీట్ పైన ఉంటాం పైన. ఫైనల్లీ రీచ్ అయిపోయాము గుడి దగ్గరికి వచ్చేసాము. అమ్మా చూడది వాటర్ రిఫ్లెక్షన్ అంటే దాని అర్థం దాని లోపల వాటర్ ఉంది. ఒక నిమిషం. చెప్పులు తీసేసాం, లోపలికి వెళ్తాం, చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఇదైతే ఖాళీగానే ఉంది, ఇంకా వాటర్ లేదు.
దీంట్లో వాటర్ ఉంది, దీంట్లో వాటర్ ఉంది. ఇది లోయ కూడా ఉందన్న. చేపల లోయ కూడా ఉంది. ఆ లోపల కూడా వాటర్ ఉందా? అది మొత్తం కొండకి చెక్కినారా లేకపోతే ఇది ముందు నుంచి అది ఉంటుందన్న? లైటింగ్ ఇచ్చినారా? ఎంత చల్లగా ఉందన్న వాటరు. కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. దగ్గర పోతుందా? దూరం వచ్చి వాటర్ ఎంతవరకు ఉంది? అయితే లేపాలి చెయ్యి. వామ్మో, లోపల చేపలు కూడా ఉన్నాయి. అమ్మవారా? మా వైభవ మహాలక్ష్మి మాత ప్రసన్న. జై మాతాది. అసలు వాటర్ ఈ లెవెల్ వరకు ఉంది కాల్లో. డిఫరెంట్ వైబ్స్. చాలా డిఫరెంట్గా ఉంది కదా. నీటిలో పెట్టడం అనేది ఇంకా గ్రేట్. మళ్ళా ఈ నీళ్ళు కూడా చూడు ఎంత క్లీన్గా ఉంది, పాడవలేదు అసలు. కాలు పెట్టినా కూడా మాకేం కాలేదు. ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంది వాటర్. ఈ ఏరియాలో స్టార్టింగ్లో కొద్దిగా ఎక్కువ ఉంది వాటర్. లోపల అంత ఆ దగ్గరలో కొద్దిగా తక్కువ ఉంది వాటర్ దేవుడి దగ్గర. చాలా డిఫరెంట్ వైబ్ అసలు. ఒక్కరే రావాలి అంటే మాత్రము భయం వేస్తుంది ఇలాంటి గృహ లోపలికి. యాక్చువల్లీ ఇది గృహే అనుకుంటా. గృహకి అంటే మంచిగా కొద్దిగా కట్ చేసుకొని పిల్లర్లు పెట్టుకొని అలా పెట్టినారు. అట్టానే ఉంది అసలు. ఇంకో బావియా అక్కడ? ఎంత లోయ అన్నా? ఇది తీసుకోనా మొబైల్. 24 గంటలు నీళ్ళు ఉంటాయి కదా. బాము మంచి కన్నా ఎక్కువ లోయ ఉంది. దీని లోపలికి పోయేలా అన్న వాటర్ వచ్చేది. ఎండాకాలం, వానాకాలం. వానాకాలం వాటర్ ఇలా వస్తుందా? అసలు రావడానికి స్పేస్ లేదు, దారి లేదు ఇటు పక్క నుంచి.
ఓకే. లోపల అమ్మవారు కూడా పడినారు, ఏదో వేసినారు కింద. దీపాలు. ఆ లాస్ట్లో కూడా ఏదో ఒకటి ఉందన్న. ఈ బుయారింట్లో ఉంది. ఆ లాస్ట్లో కూడా ఏదో ఒకటి ఉంది, అది కూడా చూద్దాం పద. జాగ్రత్త. కోతులు ఉన్నాయి దగ్గరలో, ఇక్కడ సౌండ్ వస్తున్నాయి. అమ్మా శివాలయం. ఓం నమ శివాయ. ఇది కూడా కొండే కానీ దీంట్లో ఇంకా వాటర్ లేదు. ఇది డ్రై అయి ఉంది కదా. డ్రై అయింది. సరే శివలింగంతో దర్శనం అయింది కదా. అంతేలే. ఈరోజు అనుకున్నాము శివుడిని దర్శించుకుందామనేసి, శివుడి దర్శనం కూడా ఇచ్చేశారు. ఆయన ఆజ్ఞ లేకపోతే ఏది జరగదులే అన్న. 1000 feet పైన ఉంటుందన్న ఈజీగా. ఆడుంది వాటర్ కదా. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ ఏరియా. మళ్ళీ మనం వెళ్ళే దారికి వెళ్ళాలి. గృహ అయితే చాలా డిఫరెంట్గానే కట్టినారు. ఇది గృహనే, దాని తర్వాతనే మళ్ళీ దీనికి కొద్దిగా రెనోవేషన్ చేసినట్టు చేసినారు, కానీ ముందు నుంచి ఇది గృహనే. ఇది జస్ట్ ఈ స్టెప్స్ గట్రా ఇవన్నీ వేసినారు అంతే. ఇక్కడ ప్రతి గురువారము అమ్మవారికి పూజలు చేస్తారు, ఘనంగా చేస్తారంట. దీనికి వీళ్ళు మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళు దీనికి పేరు పెట్టినారు కెలా అనేసి, అమ్మవారి కెలా అనేసి. కెలా అంటే గృహమా ఏంటో నాకు తెలీదు. మేబీ అది ఆప్షన్గా వస్తే మాత్రము కెలా అంటే ఇంకా గృహమే అనుకోవాలి ఇంకా. సో ఇది ఒక కేబ్ లాంటిది కాబట్టి. అరే ఇంకొక కేబ్ ఉంది ఇక్కడ. ఓ మై గాడ్, చూద్దాం ఆగంటే దీంట్లో ఏముందో. అన్న ఇక్కడ ఇంకోటి ఉందన్నా. ఇక్కడ నాకు అసలు ఐడియానే లేదు. ఇది ఓన్లీ అదొక్కటే చూసాం మనం. ఇదేం క్లోజ్లో ఉంది? క్లోజా? ఓపెన్లోనే ఉంది కదా. ఓం నమ శివాయ. ఇక్కడ శిల్పాలు ఉన్నాయా? కాసువ కలిపితే శిల్ప. అది ఏం శిల్పం ఇది? కాసువ. ఇది మనం తాంబేలు. ఓకే. దీని పేరు ఏంటో చెప్పారు? మోర్ కథట్. మోర్ కళా శిల్ప. కళా శిల్ప. మోర్ కళా శిల్ప అంటే ఇది నెమిలి శిల్ప. ఓకే. అక్కడ ఇంకోటి ఏదో ఉంది కదా ఆ లాస్ట్లో, అదేంటన్నా? కథాశిల్ప. కథాశిల్ప. మరి ఇది? అది వైజ్ఞాన కళ. ఇది వైజ్ఞానం, ఇది శిల్పకళ. చాలా డిఫరెంట్ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అటు పక్క తాడు కట్టేసినారు, వెళ్ళకూడదు అనేసా? అంటే అంటే కాలుతో తొక్కుతారేమో అనేసి. తొక్కుతారు, కూర్చుంటారు, అంతేలే.
అట్లా కూర్చోకూడదు కదా. మనం వెళ్ళొచ్చా లోపలికి? ఓం నమ శివాయ. పిండోరుద ఫైనలీ శివుడు ఆజ్ఞతో మన దర్శనం కూడా పూర్తయిపోయింది. అంతేలేండి, భీమశంకర్ గురించి వచ్చాము. కాకపోతే భీమశంకర్ ప్రజెంట్ సిచ్యువేషన్లో రెనోవేషన్ నడుస్తుంది, సో అది క్లోజ్లో ఉంది. ఇక్కడ ఏదో అమ్మవారి గుడి అని చెప్పారు, కానీ అమ్మవారి గుడికి చూడ్డానికి అలా వచ్చాము. అదే స్పాట్లో మాకు శివాలయం కూడా దొరికిపోయింది, శివుడి దర్శనం కూడా దొరికిపోయింది. निजमेले वो कहते हैं ना कि सिवा का बिना आज्ञा के एक पत्ते तक नहीं हिलता है करके, तो सही है. वो सच में अभी हो चुका है. मैंने अभी मेरे जीवन में इसमें मैं खुद अभी उसको रियलाइज कर पाया वो चीज़ को. అది నేను ఇప్పుడు జస్ట్ రియలైజ్ చేశాను ఇప్పుడే నా జీవితంలో. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.